పోరి కట్టుబొట్టు చూసినప్పుడే అనుకున్నా గది పాగలది కాదని. ఏమ్రా ఇది దవాఖానా? ఏరా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? నువ్వేం ఫిక్రమాక, నేను వచ్చేసినా కదా, నీకు ఇంకేం భయం లేదు. వాడు నా గొలుసు లాక్కున్నాడు. ఓ నరసింబాయ్, ఆ గొలుసు పట్రా. గొలుసురా అచ్చా, నిన్ను చూస్తే పట్నపూర్ లెక్కలేవే. యాడ్ నుంచి వచ్చినా? తిరుపతి పక్కన కొట్టాల. కొట్టాలా? గింత అమాయకంగా ఉన్నావు కాబట్టి గా బద్మాషులు గింత పని చేసిండ్రు. మరి ఇప్పుడు యాడుంటున్నావు? ఎస్ఐ గారి ఇంట్లో. పోలీసులు ఇంట్లో అంటే ఇంకేం భయం పిల్ల, పదన తీసుకుపోతా. ఇక వదిలేయండి రా. ఇదిగో అమ్మా గొలుసు. పద. పెట్టెగిరిపోయింది. బాబు, ఇంతసేపే నా చెల్లెలు ఇంటికి రాలేదంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. పదండి బాబు, తలా ఒక దిక్కు వెతుకుదాం. బాబాయ్ వెళ్దాం, పదండి బాబాయ్. పద సత్యం. అమ్మా రాధా, అసలు ఏమైంది రాధా? గట్ట ఏడుస్తుంటే ఇంకేం చెప్తాది? ఈ జాతకాల సరస్వతి నడితే గప్పుడు చెప్పుద్ది. నువ్వెవరు? పోరిని. కళ్ళు ముందు నిల్చుంటే తెలియట్లే? తెలుస్తోంది. రాధ నీకు ఎక్కడ కనిపించింది? ఎలా తీసుకొచ్చావు? ఏం లేదు పోలీస్ అయినా, సిటీ సంగతి నీకు తెలవందే ఉంది చెప్పు. అమాయకంగా ఎవరన్నా కనిపిస్తే చాలు మోసం చెయ్యాలని చూస్తారు. ఎవడో పాగలగడు చూసిండు, ఇంకేముంది? మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పి తీసుకుపోబోయిండు. సమయానికి నేను చూసినా వాడికి రెండిచ్చి ఈ పోరిని తీసుకొచ్చిన. అవునన్నయ్య, సరస్వతికి రాకపోతే నేనేమైపోయేదన్నో. ఇంటికి వచ్చేసినావు కదా, ఊరుకో. మా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? ఓ పోలీస్ అయినా, చోరీ చేసిన పోరి లెక్కన కనిపిస్తున్నానా ఏంది? గా పోరి పోలీస్ ఆయన ఇంట్లో ఉన్నానని చెప్పి నీ పేరు చెప్పింది. గంతే కథం. అందరినీ అడుక్కుంటూ నీ ఇంటికి తోలుకొచ్చిన. మేము సమస్యలో ఉన్నాము, అందుకే ఎస్ఐ గారు అలా మాట్లాడుతున్నారు. సమస్యలో ఉంటే సంకలో బిడ్డలా చూసుకోవాలి గాని సంతలో గొడ్డెలెక్కల వదిలేస్తారా ఏంది? అదేదో అనుకోకుండా జరిగిపోయిందమ్మా. ఏ తల్లి కన్నబెట్టావో దాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చావు. అమ్మా, నువ్వు కాపాడింది 2 ప్రాణాలమ్మా. ఊరుకో అయ్యా, ఆడదాన్నయ్యుండి ఇంకో ఆడది కట్టల్లో ఉంటే ఊరుకుంటానా ఏంది? మొత్తానికి ఇంటికి వచ్చేసింది కదా, ఇక నేను వస్తాను. ఆగమ్మా, నీ సహాయానికి వెలకట్టడం లేదమ్మా. మా సంతోషం కోసం ఈ డబ్బు తీసుకో. మీరు డబ్బులు ఇస్తున్నారు, బాగుంది. నేను తీసుకుంటాను, ఖర్చు పెట్టేస్తాను. తర్వాత ఏంది? మళ్ళీ నాకు అవసరమైతే డబ్బులు ఎవరిస్తారు? అందుకే వీలైతే నాకు పని ఇప్పించండి. ఎలాంటి పని కావాలి? ఇంటి పని, వంట పని, బయట పని, ఏదైనా సరే. కట్టపడేదానికి ఏదైనా ఒకటేనయ్యా. ఈ ఇంట్లో పని చేస్తావా? పని ఎక్కడైతే ఉంది, కాకపోతే ఓ చిన్న ఇబ్బంది. ఏంటో చెప్పమ్మా. ఏం లేదు పెద్దాయనా, ఇంటాయన చెయ్యి చూడందే నేను అస్సలు పనిలో చేరా. దానికి పనికి సంబంధం ఏంటి? సానా ఉంది. చేయి చూడగానే ఆళ్ళెట్టంటోళ్ళ సంజైపోద్ది. మంచోళ్ళైతే పనిలో చేరతా. మీకు నమ్మకం కలగట్లేదా?
నీకు ఊరు లేరు, పనే ప్రాణం. ఈ మధ్యనే ఓ అమ్మాయి అంట పడ్డం మొదలెట్టావు. ఏంటి బాబు, ఈ అమ్మాయి చెప్పింది నిజమా? మీకు చెప్తే గానీ అర్థం కాదు గీ సరస్వతి అంటే ఏందో. నువ్వు ఏదో చిత్రం మోసపోయినావు. ఏంటమ్మా నువ్వు అన్నీ సరిగా చెప్తున్నావు. ఇంత విద్య ఉండి నువ్వు ఒకళ్ళ దగ్గర పనిచేయటం ఏంటి? మా తాత ముత్తాతలందరూ సేతులు చూసి ఉన్నదున్నట్టు చెప్పేవాళ్లు. కాకపోతే పైసా ఆశించినా ఎద్ది కిలువపోతుంది. ప్రతిఫలం ఆశిస్తే సరిగ్గా చెప్పలేం. అందుకే పొట్టుకొట్టు కోసం పని చేసుకుంటున్నా. సరే, నువ్వు ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉండు. జీతం ఎంత కావాలన్నా అడుగు. 3 పూట్ల తిండెట్టి తల దాసుకోవడానికి కింద సోటెత్తున్నారు. ఇంత కావాలి అని నేను అడగను. మీరెంత ఇచ్చినా పుచ్చుకుంటాను. అందరికి చెప్పేసినా కదా, ఇప్పుడు గా అమ్మకి చెప్పాలే. దానికి వదిలే. చెప్పనీవే. మనసు పడ్డావు, అతగాడిని మనవాడినావు. ఆకలితుందమ్మా, నీ చేత్తో ఏమైనా పెట్టరాదు? ఇప్పుడే తెస్తాను. ఆమెని మనువాడినోడు మట్టిలో కలిసినా ముత్తైదులాగే ఉంది కదూ. అవును, ఆ విషయం దానికి తెలీదు. జరిగింది నీకు తర్వాత చెప్తాం. ఇదిగో తీసుకో. నువ్వేం దిగులు పడమాక. ఇక మీదట జరగబోయేవన్నీ ముందుగానే చెప్తా. సత్యం, ఏమైందిరా? పొద్దున్నుంచి అలా ఉన్నావు? నాకు భయంగా ఉంది బాబాయ్. ఎందుకురా? సమయానికి సరస్వతి కాపాడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే దాని పరిస్థితి ఏంటి బాబాయ్? వాళ్ళెవరో చిల్లర దొంగలు కాబట్టి రాధ బతికుంది. అదే నాగరాజు అయింటే ఎంతో కాలం ఇలా బ్రతకలేం బాబాయ్. వెళ్ళిపోదాం, తిరిగి వెళ్ళిపోదాం. కానీ ఇంత దూరం వచ్చి దానికి ట్రీట్మెంట్ చేయించకుండా ఎలా తిరిగి వెళ్తాం చెప్పు? పిచ్చిదానిలో అయినా అది ప్రాణాలతో ఉంటే చాలు. అక్కడైతే నా ప్రాణాలు ఇచ్చేది సరే దాన్ని కాపాడుకుంటాను. ఇక్కడ ఏం చేయగలం బాబాయ్? కళ్ళ ముందు దాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. కానీ ఆ నాగరాజు పోలీసు నుంచి కళ్ళు గప్పి పారిపోయినవాడు. వాడు ఎంత రాక్షసుడు కాకపోతే దేవుడు లాంటి బావగారిని పొట్టను పెట్టుకున్నాడు. వాడు ఏమైందన్నయ్యా? పొట్టను పెట్టుకోవడం ఏంటి? ఏం లేదమ్మా, పొద్దున్న జరిగిన దానికి భయపడి వెంటనే మన ఊరికి వెళ్ళిపోదాం అంటున్నాడు. అన్నయ్య, ఆయన రాలేదని నేను అనుభవించే బాధ ముందు పొద్దున్న జరిగింది చాలా చిన్న విషయం అన్నయ్య. పొద్దునే హాస్పిటల్కి వెళ్ళి ఆయన్ని కలిసి అందరం మన ఊరు వెళ్ళిపోదాం. పొద్దునే హాస్పిటల్కి వెళ్ళాలంటే తొందరగా పడుకోవాలి. మీరు పడుకోండి.
రాధా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. వెళ్ళి తాతగారు ఏ వార్డులో ఉన్నారో కనుక్కుని వస్తాం. సత్యం, నువ్వు రాధ దగ్గరుండు. అలాగే బాబాయ్. చెప్పండి సార్. నా పేరు జగన్నాథం అమ్మా. ఈయన గారిని అర్జెంటుగా కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదమ్మా, డాక్టర్ కిషోర్ గారు పంపించారు. 1 మినిట్ సార్. సార్, మిమ్మల్ని కలవాలని ఎవరో జగన్నాథం గారని వచ్చారు. డాక్టర్ కిషోర్ గారు పంపించారట. పంపించు. ఓకే సార్, మీరు వెళ్ళొచ్చు. రైట్ సైడ్ రూమ్ నెంబర్ 3. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఎస్, ఐఎమ్ డాక్టర్ ప్రకాష్. వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్, మాది కొటాల. మా ఊళ్ళో రాధనే అమ్మాయింది. అది సార్ జరిగింది. నిజం చెప్తే ఏమైపోతుందో అన్న భయంతో అప్పుడు దాచాం. కానీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మీరే ఎలాగోలా రాధ జబ్బు నయం చేయాలి. రాధ సమస్య చాలా అరుదైన సమస్య. ఏ కోటి మందిలోనో ఒకరికి వస్తుంది. డాక్టర్, దానికి ట్రీట్మెంట్ లేదా? ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కి తను పేషెంట్ అని తెలియకూడదు. తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నామన్న ఆలోచన కూడా తనకు రాకూడదు. ఆ విషయమంతా కిషోర్ గారు చెప్పారు. అందుకే రాధకి తనని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చామని చెప్పలేదు. ఈ హాస్పిటల్లో వాళ్ళ తాతయ్య గారు ఉన్నారని చెప్పి తీసుకొచ్చాం. తనకు చెప్పకుండా చాలా మంచి పని చేశారు. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? రిసెప్షన్ దగ్గర ఉంది డాక్టర్. అదిగో అక్కడున్న అమ్మాయి డాక్టర్. నేను ఆమె భర్త ఫ్రెండ్ అని చెప్పి జస్ట్ కలవడానికి వచ్చానని చెప్పి ఆమె నా దగ్గరకు పంపించాను. మొదట ఆమెతో కొంచెం మాట్లాడితే కొంత అవగాహన ఉంటుంది. అలాగే డాక్టర్. ఓకే. ఆయన కలిసారా? తాతగారికి ఎలా ఉంది? ఇంకా కలవలేదమ్మా. అదేంటి, వెళ్ళి ఇంతసేపు అయింది, ఎక్కడున్నారో తెలియకపోవడం ఏంటి? ఇక్కడ 5-6 మంది దశరథ రామయ్య అనే పేరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వెతికితే గాని తాతగారి గురించి తెలియదు. ఏంటి నువ్వు చెప్పేది? అంత గొప్ప అయినా ఎక్కడున్నారో తెలీదా? అంత గొప్పవాళ్ళని ఇక్కడ ఎవరికి తెలియదు కదమ్మా. అందరిలానే ఉండుంటారు. సరేనమ్మా, ఆ తిప్పలేవో మేము పడతాం కానీ ఒక డాక్టర్ గారు వంశీబాబుకి మంచి ఫ్రెండ్ అట. నువ్వు వచ్చేవని తెలియగానే నిన్ను ఒకసారి చూడాలంటున్నారమ్మా. ఆయన కలిసాక ఇద్దరం కలిసి వెళ్తాం. నాన్నగారు వెళ్లి తాతగారి ఆచూకీ చూసే వరకు మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఈ లోపల ఆయన వెళ్లి కలిసొద్దాం. వద్దే, నా మాట విను. ప్రతిదానికి కంగారు పడితే ఎలా? నీ తోడుగా నేను ఉన్నాను కదా. వెళ్దాం పదా. తీసుకెళ్ళమ్మా. డాక్టర్ గారు, ఈ అమ్మాయి వంశీ గారి భార్య. నమస్కారం అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏంటమ్మా అనీజీగా ఉన్నావు? నువ్వు ఫ్రీగా ఉండు. నేను వంశీ గారి క్లోజ్ ఫ్రెండ్ని. నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ క్యాజువల్గా కలుద్దామని పిలిచాను. ఏంటమ్మా విశేషాలు? ఎలా ఉన్నావు? బాగున్నానండి. అక్కడ నువ్వు ఎలా ఉన్నా గానీ ఇక్కడ వంశీ మాత్రం ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడు. వంశీ తాతగారిని నేరుగా ఇక్కడికే తీసుకొచ్చాడమ్మా. తాతగారికి ఎలా ఉందండి? నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు అమెరికా పంపించాం. అంటే ఆయన ఇక్కడ లేరా? నో నో నో, వంశీ ఇండియాలోనే ఉన్నాడు. బాంబేలో తాతయ్యని కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కించి ఈవినింగ్ లోపు తిరిగి వచ్చేస్తాడు.
విడివిడిగా ఉన్నందుకు నువ్వెంతగా ఫీల్ అవుతున్నావో దానికి రెట్టింపు వంశీ ఫీల్ అవుతున్నాడమ్మా. మే ఐ కమిన్ డాక్టర్? ఎస్. డాక్టర్, బెడ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్ని డిశ్చార్జ్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు. ఎవరా పేషెంట్? అదే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఒక పల్లెటూరు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారే డాక్టర్, అతని భార్య. ఆమె ప్రాబ్లం ఏంటి? ఆమెకు అతనంటే ప్రాణం, అతనికి కూడా ఆమె అంటే ప్రాణమేనట. అంత ప్రాణానికి ప్రాణంగా ఉన్నవాడు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడో తెలియడం లేదు. పైగా వాళ్ళ పెళ్లి కూడా అనుకోకుండా జరిగిందంట డాక్టర్. జీవితాంతం తోడు నీడగా ఉంటానని మాటిచ్చిన అతను మొదటి రాత్రి వెళ్ళిపోయాడట. మొదటి రాత్రి వెళ్ళిపోవడం ఏంటి? ఏం లేదు డాక్టర్, వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు పక్కూరు నుండి ఎవరో వచ్చి మా ఆవిడికి బాగోలేదు, మీరే వచ్చి కాపాడాలంటూ ఆయన కాళ్ల మీద పడితే ఈమె భర్తను పంపించిందట. అంతే, అప్పుడు వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. అతని కోసం ఎదురు చూసి చూసి డిప్రెస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయింది. మరి ఇప్పుడు కండిషన్ ఏంటి? అలాగే ఉంది. కాకపోతే ఆమె డాక్టర్ వస్తారు, ఆయనే బిల్లు కడతారు అని చెప్తోంది. మరి ఇంకే ఆయన వస్తాడుగా. ఏమొస్తాడు డాక్టర్, వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ లేదు. అతని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసుంది. పైగా ఆ డాక్టర్ తాతగారు కూడా ఆయన్ని తీసుకొస్తానని వెళ్లారట. మరి ఆయన తీసుకొస్తారుగా. ఆయన వెళ్లి చాలా రోజులైంది, ఎలాంటి రెస్పాన్సు లేదు. తాతగారు కాంటాక్ట్ చేయలేదు. కనీసం అమ్మాయి తరపు వాళ్ళైనా తాతగారు ఫోన్ చేయలేదా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఇంకోసారి ట్రై చేయమను. ఏమో డాక్టర్, తాత మనవళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేసరికి అందరికీ అనుమానం వస్తుంది. ఫోన్ ఆఫ్ అయినంత మాత్రాన అనుమానిస్తే ఎలా? అనుమానించకుండా ఎలా ఉంటారు డాక్టర్, అంతా తేడాగా ఉంది. అలా ఎందుకు అనుకోవాలి? ఆ డాక్టర్కి ఒంట్లో బాలేదేమో. బాగోలేకపోతే ఆ విషయం ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళుగా. ఫోన్ చేయలేనంత సీరియస్ గా ఉందేమో. డాక్టర్ సరే, వెళ్ళిన తాతైనా ఫోన్ చేసి పేషెంట్కి చెప్పాలి కదా. చెబితే పేషెంట్ భయపడుతుందనుకోవచ్చుగా. అలా అనుకుంటే ఆ అమ్మాయి కాకుండా పేషెంట్ బంధువులకైనా చెప్పొచ్చు కదా. చెప్పిన వాళ్ళు పేషెంట్ దగ్గర దాచారేమో. ఏమో డాక్టర్, విషయాన్ని ఇంత రహస్యంగా ఉంచారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి మీ అనుమానం? ఏంటా అనుమానం? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నువ్వేదో దాస్తున్నావు. ఏమీ లేదు డాక్టర్. ఏదో ఉంది, అదేంటో చెప్పండి. ఏం లేదండి. ఏమీ లేకుండా మీరు ఎంతసేపు మాట్లాడు. అదేంటో చెప్పండి. చెప్పండి, అడుగుతుంది మిమ్మల్ని. అతను ఎప్పుడో ఎప్పుడో? అతను వెళ్ళగానే ఏమైంది చెప్పరేంటి? అతనికి ఏమైంది? అతను భార్య దగ్గర నుంచి వెళ్ళిన రాత్రి ఏదైనా జరిగి చనిపోయాడేమో. లేదు 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 లేదు. ఆమెను బ్రతికించాలంటే ఆమె భర్త వల్లే అవుతుంది. అతనొచ్చి రాధ మిస్ అవుతున్న ఆనందాన్ని తిరిగిస్తే అప్పుడు రాధ మామూలు మనిషి అవుతుంది.